శాతం మంది మహిళలు తిరిగి ఎన్నుకోవడానికి మొన్న ఓటు వేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనేది కాదు, ఓవరాల్ గా మహిళల్ని శాంపిల్ గా తీసుకుంటే 56% మంది మహిళలు ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి పరిస్థితి. కేవలం 42% మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమికి మహిళల్లో ఓటు పడింది. అలాగే పురుషుల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యత సాధించింది. సుమారుగా మహిళల్లో 13 నుండి 14% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధిస్తే, పురుషుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 45.35% పరిమితమైంది. తెలుగుదేశం కూటమి 51.56%. అంటే సుమారుగా 6% మగవాళ్లలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎక్కువ పడటం మనం చూసాం. ఒకవైపు రాష్ట్రంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం, మొన్న జరిగిన ఎన్నికల్లో 4,78,000 ఓట్లు, అంటే సుమారుగా 1.43% మంది మహిళలు పురుషుల కంటే అదనంగా ఓటు వేయటం, ఆ అదనంగా ఓటు వేసినటువంటి మహిళల్లో సుమారుగా 56% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో పాటుగా ఈ గత 4 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా, మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అలాగే పార్లమెంటు విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68 ఓట్ల శాతాన్ని సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించినాయి. ఏ పార్టీకి కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు. వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. ఆవిడ సుమారు 12% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 3% ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చీల్చిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో 3 స్థానాల్ని కోల్పోబోతా ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా 2-3 పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది. సుమారుగా 13 నుండి 15 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 10 నుండి 12 స్థానాలు టీడీపీ కూటమి సాధించబోతా ఉంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగినటువంటి హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తేదీన ఉండబోతా ఉన్నాయి. జూన్ 4వ తేదీన మా ఈ ఆరా సంస్థ వైపు నుండి ప్రకటించినటువంటి పోస్ట్ పోలు నిజం కావాలని, గత 16 సంవత్సరాల్లో అనేక ఎన్నికల్లో
వాస్తవానికి ఫలితాలకు దగ్గరగా మా ఆరా సంస్థ ఏ విధంగా అయితే ఫలితాలను